హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 9, 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అంతరిక్షంలోకి టాటా ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ఎక్కడి నుంచి పంపించారు ఏంటి అన్నది చూడండి. ఎందుకంటే ఈ టాటా ఉపగ్రహాన్ని భారతదేశంలోనే అసెంబుల్ చేయడం జరిగింది. భారత్లోని అసెంబుల్ చేసి పరీక్షించిన సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సోమవారం ప్రకటించడం జరిగింది. TASL ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతాడు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. ఈ ఉపగ్రహాన్ని ఏ సంస్థ తయారు చేసింది అని అడిగితే స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఏ రాకెట్ ద్వారా కూడా పంపించారు అని కూడా అడుగుతాడు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని రోతస్లోకి చేరవేసినట్లు తెలపడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేయడం జరిగింది. టాటా ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు అని అడిగితే కెన్నడీ అంతరిక్ష కేంద్రము ఎక్కడ ఉందంటే అమెరికా ఫ్లోరిడాలో ఉంది. దీనికి ఈ టాటా ఉపగ్రహం పేరు ఏమిటి అని అంటే TSAT-1A. ఇది దేనికి సంబంధించిందంటే హై రిజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించగలదు. ఇది మల్టీ స్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫోటోలను భూమికి బట్వాడా చేయగలదు. ఇది బ్యాండ్ వ్యాగన్ 1 మిషన్ కింద ఈ ఉపగ్రహాన్ని పంపినట్లు TASL తెలిపింది. TSAT-1Aను కర్ణాటకలోని వేమగాల్లో ఉన్న తమ కర్మాగారంలో అసెంబుల్ చేసినట్లు తెలపడం జరిగింది. TSAT-1A ఉపగ్రహాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అసెంబుల్ చేశారు అని అడుగుతాడు. కర్ణాటకలోని వేమగాల్లో. ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో అసెంబుల్ చేసి అమెరికాలో ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఇది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. మొజాంబిక్లో పడవ మునిగి 90 మంది చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో పడవ మునిగి 90 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడ ఏ దేశంలో అని అడుగుతాడు. మొజాంబిక్లో. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వ్యయాల్లో వ్యత్యాసాలు, తగ్గని అసమానతలు అని చెప్పి భారతదేశంలోని గ్రామాల్లోని పట్టణాల్లోని నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క వినియోగ వ్యయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి ఒక నివేదిక తెలపడం జరిగింది. ఆ నివేదిక ఎవరిచ్చారనంటే జాతీయ నమూనా సర్వే కార్యాలయము గృహ వినియోగ వ్యయ నివేదిక పేరుతో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గృహ వినియోగ వ్యయ నివేదికను ఎవరు ఇచ్చారనంటే జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఇవ్వటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, దేనికి సంబంధించింది అంటే గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజల మధ్య వినియోగ వ్యయము వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి తెలిపే నివేదిక ఇది. ఇక్కడ చూడండి, దేశంలోని కుటుంబాల వ్యయాలు ఎలా ఉన్నాయనే అంశం మీద జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఇటీవల NSSO ఇటీవల గృహ వినియోగ వ్యయ నివేదిక 2022-23 విడుదల చేసింది. దీని ప్రకారం గృహ వినియోగ వ్యయ సర్వే 2022-2023 కోసం సుమారు 1,00,000 పట్టణ కుటుంబాలు, మరో 1,50,000 గ్రామీణ కుటుంబాల నుంచి ఈ వివరాలను సేకరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని పట్టణ కుటుంబాలు ఎన్ని గ్రామీణ కుటుంబాలు అని కూడా అడుగుతాడు. ఈ కుటుంబాల నుంచి 2011-2012లో 1,430 ఉన్నటువంటి గ్రామీణ తలసరి సగటు వినియోగ వ్యయం 2022-23 నాటికి 3,773కు పెరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ఇటీవల కాలంలో గృహ వినియోగ వ్యయ నివేదికలో గ్రామీణ తలసరి సగటు వినియోగ వ్యయం 2022-23 నాటికి ఎంతకు చేరింది అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. 3,773కి చేరింది. అదే పట్టణాల విషయానికి వచ్చేటప్పటికి తలసరి సగటు వినియోగ వ్యయం పట్టణాల తలసరి సగటు వినియోగ వ్యయం 2,630 నుంచి 6,459కి చేరింది. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం 2022-23కి గ్రామీణ తలసరి సగటు వినియోగ వ్యయం 3,773. అదే 2022-23కి పట్టణాల తలసరి సగటు వినియోగ వ్యయం ఎంత అని అడుగుతాడు. 6,459. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకోండి. దానిలో భాగంగా ప్రతి గ్రామీణ వ్యక్తికి నెల 87 రూపాయల విలువైన ఆహార ధాన్యాలు ఉచితంగా లభిస్తున్నాయని, పట్టణాల్లో ఆ మొత్తం 62 రూపాయలు అని చెప్పి ఈ నివేదిక తేల్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ నివేదిక ప్రకారం గ్రామాల్లోని మరియు పట్టణాల్లోని ఆహార ధాన్యాలు ఉచితంగా లభించేటటువంటి విలువ ఎంత అని అడుగుతాడు. నెల గ్రామాల్లో అయితే 87 రూపాయలు, అదే పట్టణాల్లో అయితే 67 రూపాయలు
నెల నెల ఆహార ధాన్యాలు ఉచితంగా లభిస్తున్నాయి ఈ విలువ ప్రకారం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోండి. 87 రూపాయలు దేనికంటే గ్రామాలకి, 62 రూపాయలు పట్టణాలకి. అదేవిధంగా ప్రభుత్వ కార్మికుల సగటు వేతనాన్ని ఎంతగా నిర్ధారించింది అంటే ఈ నివేదిక 16,000 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా కుటుంబంలో ఒకరే సంపాదించి మిగతా 4 సభ్యులు ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అటువంటి కుటుంబాలు అంటే వారి సగటు నెలసరి ఆదాయం ఎంత అని కూడా అడుగుతాడు. వారి సగటు నెలసరి ఆదాయం 4,000 రూపాయలు. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ టాపిక్, కానీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఈ నివేదిక చాలా ఇంపార్టెంట్. అయోమయంలో అమెరికా ఓటరు అని చెప్పి అమెరికా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. అమెరికా ఎలక్షన్స్ ఏ రోజున జరుగుతారు అని అడుగుతాడు. నవంబర్ 5 అమెరికా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అధ్యక్షుడి కోసం. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని పేరు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని పేరు షహబాజ్ షరీఫ్. అదేవిధంగా క్వాడ్ గ్రూప్లో ఏ దేశాలు ఉన్నాయి అనేది కూడా ఇచ్చాడు. ఇండియా, ఆస్ట్రేలియా, జపాను, అమెరికా ఈ 4 దేశాలు క్వాడ్ గ్రూప్లో సభ్య దేశాలు. 5 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఫోకస్ నోటీసులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఇందులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అంటే ఏప్రిల్ 7ని. ఇందులో ఎంబీబీఎస్ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాము. ఎంబీబీఎస్ అబ్రివేషన్ ఏంటి అని అడిగితే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఎంబీబీఎస్ అబ్రివేషను అడిగితే క్వశ్చన్లో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. మదుపర్ల సంపద 4 లక్షల కోట్లకు చేరింది అని చెప్పి సరికొత్త శిఖరాలపై సెన్సెక్స్, నిఫ్టీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్కెట్ విలువ చరిత్రలోనే తొలిసారిగా 4 లక్షల కోట్ల మైలురాయిలను అధిగమించడం జరిగింది. ఇటీవల కాలంలో మదుపర్ల సంపద ఎన్ని లక్షల కోట్లకు చేరి రికార్డు క్రియేట్ చేసింది అని అడుగుతాడు. 4 లక్షల కోట్లకి. ఇంపార్టెంట్. ప్రస్తుతం డాలర్ విలువ, రూపాయి విలువ ఎంత అని అంటే $1 రూపాయి విలువ 83 రూపాయల 31 పైసలు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అని అంటే, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అంటే ముఖేష్ కుమార్ మీనా. ప్రజెంట్ 18వ లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. 18వ లోక్సభకు ఎన్నికలు ఎన్ని విడతల్లో జరుగుతున్నాయి అని అంటే 7 విడతల్లో జరుగుతున్నాయి. 543 లోక్సభ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అనేది తెలుసుకోవాలి. కేరళ యొక్క లోక్సభ స్థానాలు 20, గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు 26, మధ్యప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 29, అస్సాం యొక్క లోక్సభ స్థానాలు 14, జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాలు 5, లడాక్ యొక్క లోక్సభ స్థానం 1, ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు 7, బీహార్ యొక్క లోక్సభ స్థానాలు 40, పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానాలు 42, జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు 14. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఆసియా బ్యాడ్మింటన్ ట్రోఫీ జరుగుతుంది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఒకసారి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల పేర్లు ఒకసారి చూడండి. పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, ఆకర్షి కాశ్యప్, సాత్విక్ సిరాజ్, అర్జున్ ధ్రువ్, కృష్ణప్రసాద్, సాయి ప్రతీక్, గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలి, అశ్విని పొప్పన్న, తానిషా క్రాస్ట్రో. వీళ్ళు భారతదేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. గుర్తుపెట్టుకోండి. ఈ క్రీడాకారుల పేరు ఏదో ఒకటి ఇచ్చి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఐఓఏ అధ్యక్షురాలు పేరు ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పేరు ఏంటంటే పిటి ఉషా. నగాల్ సంచలన విజయం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుమిత్ నగాల్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు. టెన్నిస్. హాకీ సీనియర్ శిబిరంలో జ్యోతి అని రాయటం జరిగింది. ఈదుల జ్యోతి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అంటే హాకీ క్రీడాకారిణి. ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి. ప్రజెంట్ క్రికెట్లో పురుషుల ఐపీఎల్ జరుగుతుంది. పురుషుల ఐపీఎల్ ఎన్నో సీజన్ అంటే 17వ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. 16వ ఐపీఎల్ సీజన్ విజేత సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. ప్రజెంట్ ఐపీఎల్లో 2024 ఐపీఎల్ 17 సీజన్లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి అంటే 10 టీమ్స్ ఆడుతున్నాయి. 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సెకండ్ సీజన్ విజేత ఎవరు అని అంటే మహిళల ఆర్సీబీ టీం.